శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈసారి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి 23 వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు నిషేధం, బాల్య వివాహాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన బందోబస్తు, సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని ఆలయ ఈవో, చైర్మన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఓం నమః శివాయ. ఈరోజు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా, శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ఒక్క రాబోయే శివరాత్రి 10/2/2026 నుండి 23/2/2026 వరకు జరిగే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకి కలెక్టర్ గారు, ఎస్పీ గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు. ఆ సూచనల్ని మేము ఈ సంవత్సరం కొత్త బోర్డు నియమించడం జరిగింది. ఆ బోర్డు తరపున మేము సహకరించేదానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ గారు ఏ ఒక్క సూచనలు ఇచ్చినా కూడా, ఎస్పీ గారి ఏ ఒక్క సూచనలు ఇచ్చినా కూడా మేము ముందరికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈఓ గారు లాస్ట్ టైం ఎలా సక్సెస్ చేశారో ఆ ఒక్క ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మేము బోర్డు ద్వారా ఈఓ గారితో చర్చించి ఆ ఒక్క ఇబ్బందులను కూడా తొలగించి సామాన్యమైన భక్తులకి పెద్దపీట వేసే దిశగా ముందుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జిల్లా అధికారులైతే ఏమి, స్థానిక అధికారులైతే ఏమి, వీళ్ళందరూ ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీ మీడియా ద్వారా కూడా నేను తెలియజేయడం ఏమంటే, మీడియా వాళ్ళకు కూడా మేము తొందరలో ఒక మీటింగ్ పెడతాం. ఈ శివరాత్రి మీరు పబ్లిసిటీ పరంగా కానీ భక్తులకి, సామాన్యమైన భక్తులకి శ్రీకాళహస్తి దేవస్థానంలో అద్భుతంగా ఒక ఫెసిలిటీస్ ఉన్నాయి అని మీరు తెలియజేయాలి. కాళహస్తి దేవస్థాన అభివృద్ధిలో మనమందరం పాలుపంచుకోవాలి. మనమందరం ముందు నుండి ఈ ఒక్క బ్రహ్మోత్సవాన్ని అద్భుతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో నీళ్ళే, మంచినీళ్ళు కానీ ప్రసాదాలు కానీ ఎక్కడెక్కడ అందజేస్తూ టాయిలెట్లు ఎక్కడెక్కడ అరేంజ్మెంట్స్ చేయాలని కలెక్టర్ గారు ఆదేశించారు. అదేవిధంగా శాంతి భద్రత కోసం ఎస్పీ గారు ఆదేశించారు. ఈ విధంగానే మేము ముందుకెళ్ళి ఈ ఒక్క మహాశివరాత్రిని బ్రహ్మాండంగా చేస్తామని మాటిస్తున్నాం. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బ్రహ్మోత్సవాలను మరియు శివరాత్రిలో జరిగే ఉత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి కావాల్సిన తగిన ఏర్పాట్లపై మీటింగ్ పెట్టడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, బోర్డు మెంబర్స్, గౌరవ చైర్మన్ గారు ఆధ్వర్యంలో పూర్తిగా అన్ని విషయాలు చర్చించడం జరిగింది. తగినంతగా భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సామాన్య భక్తులు ఎక్కువగా దర్శనం కలిగించే విధంతో పాటు అటు విఐపి సెక్యూరిటీ, లింగోద్భవ సమయంలో కానీ లేదా శివరాత్రి రోజు కానీ జరిగే ఉత్సవాలు అందరికీ అందుబాటులో విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కావాల్సిన బందోబస్తుపై పూర్తిగా చర్చించడం జరిగింది. వాటికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి కావాల్సిన అధికారులందరినీ కూడా ఒక గ్రూప్గా కోఆర్డినేట్ చేసుకుంటూ అటు మన టెంపుల్ యొక్క ఈఓ గారు, వారి సిబ్బంది, గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ మరియు బోర్డు మెంబర్స్, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక మంచి వాతావరణంలో బ్రహ్మోత్సవాలు జరపడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు అన్ని ఏర్పాట్లు ఈరోజు చైర్మన్ గారితో, జిల్లా ఎస్పీ గారు, ఈఓ, అదేవిధంగా కొత్తగా నియమితులైనటువంటి 17 మంది బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో మనము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ వాళ్ళ దర్శన భాగ్యం సజావుగా సాగే విధంగా ఎట్లా చేయాలనే దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా చాలా సుదీర్ఘంగా ఈరోజు ఈ రివ్యూ మీటింగ్లో చర్చించడం జరిగింది. ఏదైతే ఈ 13-14 రోజుల్లో ముఖ్యమైనటువంటి
ఈవెంట్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ ఈవెంట్స్కి కూడా లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి క్యూ ఫెసిలిటేషన్, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఎట్లా ఇవ్వాలి ఏంటనేది కూడా చర్చించుకోవడం జరిగింది. మనకి గత సంవత్సరం చూసుకున్నట్టయితే శివరాత్రి రోజు నాడు 1,00,000 మంది వరకు, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు మొత్తానికి కాను 7 లక్షల మంది భక్తులు శ్రీకాళహస్తి టెంపుల్కి విచ్చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా దానికంటే అదనంగా ఒక 15 to 20% వస్తారని మనము ఫ్యాక్టరీని చేసుకొని దానికి తగ్గట్టుగా కూడా టెంపుల్ ఆధ్వర్యంలో, టెంపుల్ బోర్డు ఆధ్వర్యంలో ఈసారి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ప్రజలందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా, అదేవిధంగా వివిఐపీలకి ప్రోటోకాల్ టైమింగ్స్ ఎట్లయితే మనం తిరుమలలో ఫిక్స్డ్ టైం స్లాట్స్ పెడతామో అదేవిధంగా ఇక్కడ కూడా ఫిక్స్డ్ టైం స్లాట్స్ పెట్టి కొంచెం రెగ్యులేటెడ్గా మనము పెట్టుకుంటూ ఎక్కువ శాతం టైము సామాన్య భక్తులకి కేటాయించే విధంగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. శానిటేషన్ దగ్గర నుంచి మనము మొత్తం టెంపుల్ అండ్ సిటీ పరిసరాల్లో కూడా పార్కింగ్ స్పేసెస్ ఏర్పాటు చేసుకోవటం, ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవటం, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవటం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, టెంపుల్ వాళ్ళు కలిపి రన్ చేయటం, అదేవిధంగా ఎక్కడైతే అక్కడ డ్రోన్ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తూ సీసీటీవీని ఫుల్గా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఇంటిగ్రేట్ చేస్తూ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతుల్ని ఎవరు కూడా నమ్మకుండా టెంపుల్ నుంచి, జిల్లా యంత్రాంగం నుంచి వచ్చే అప్డేట్స్ని మాత్రమే ఫాలో అవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాము. నెక్స్ట్ 20 రోజుల్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరం కూడా స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున చేసే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.